కాకినాడ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించడం పట్ల ట్రాన్స్జెండర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మాలో మనోధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని నింపుతుందంటున్నారు ట్రాన్స్జెండర్లు. జిల్లా కలెక్టర్ సగిలిషాన్ మోహన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నామన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి రుణపడి ఉంటామన్నారు. స్టేట్ ట్రాన్స్జెండర్ ప్రెసిడెంట్ జాహ్నవితో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. ఎన్నేళ్ల నుండి వేచిన సమయంలో ఇన్ని రోజుల నుండి కూడా గత ప్రభుత్వంలో కూడా వారి యొక్క కష్టాలని ప్రభుత్వానికి కానీ అటు కలెక్టర్లకు కానీ అధికారులకు కానీ తెలియజేసినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ కష్టాలు తీర్చడంలో విఫలమైనప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వారి కష్టాన్ని గుర్తించి వారిని స్వతంత్ర సంబంధించిన పెరేడ్ గ్రౌండ్కి కలెక్టర్ స్వయంగా ఆయన ఆహ్వానం పలకడం అనేది ప్రస్తుత కూటమి ప్రభుత్వంలోనే జరిగింది. స్వాభిమానులకు సంబంధించి వీళ్ళు ట్రాన్స్జెండర్స్కి జరిగిన ఎన్నో ఇబ్బందులు కానీ కష్టాలు కానీ వారు ఈ స్వతంత్ర పెరేడ్ గ్రౌండ్కి సంబంధించి కాకినాడ జిల్లాలో వారిని ఆహ్వానించడంలో జనసేన నుండి కానీ అటు టీడీపీ నుండి కానీ లేదా కాకినాడ కలెక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వయంగా వాళ్ళ వినతి పత్రం వీళ్ళకి ఇక్కడ ఆహ్వానం పలకడం అనేది వారిలో మాకు ఒక తోడు ఉందనేసి అని చెప్పి మాకు ఒక ధైర్యం ఉందనేసి అని చెప్పి వారు వాళ్ళ గొంతెత్తి వినిపించే ప్రయత్నం ఈరోజు కనబడుతుంది. వారు ఈరోజు పెరేడ్ గ్రౌండ్కి స్వయంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా డిప్యూటీ సీఎంగా కాకినాడలో జెండా ఎగరేసే సమయంలో వారిని ఆహ్వానించడం అనేది కొంచెం కాకినాడ జిల్లాలో ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఇన్ని ప్రభుత్వాలు మారినా సరే వారి కష్టాలని ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేని పరిస్థితి కనబడుతుంది. అలాంటిది ఒక్క కూటమి ప్రభుత్వంలోనే వారిని పిలిచి వారిని ఆహ్వానించడం అనేది వాళ్ళకి ఎంతో ఉత్సాహాన్ని కల్పించిందని ప్రస్తుతం స్వాభిమాన సంఘానికి సంబంధించినటువంటి జాహ్నవి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, మిమ్మల్ని పిలవడం అనేది అంటే కలెక్టర్ గారు స్వయంగా మీకు ఆహ్వానం పలకడం అనేది జనసేన నుండి నాదెండ్ల మనోహర్ గారికి ఏదో వినతిపత్రం ఇద్దామని వెళ్తే మిమ్మల్ని ఆహ్వానం పలకడం అనేది అందులోని 50 మంది పైగా రమ్మన్స్ అని చెప్పి స్వాగతం పలికిన సందర్భం కనబడుతుంది. కూటమి ప్రభుత్వంలో ఇలాంటిది మీకు ఏ గవర్నమెంట్లో జరిగిందా? లేకపోతే ఇలాగే చూడండి ఫస్ట్ టైమా? అందరికీ నమస్తే అండి. నా పేరు జాహ్నవి, వెలుగురేఖ మహిళా సేవా సంఘం ప్రెసిడెంట్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన పార్టీ మొట్టమొదటి ట్రాన్స్జెండర్ నాయకురాలిని. ముందుగా మన జిల్లా కలెక్టర్ గారికి, కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే పోలీస్ యంత్రాంగానికి, ఎస్పీ గారికి ముందుగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ రోజునాడు మన 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు మా కమ్యూనిటీ తరపున ఆహ్వానం రావడం జరిగింది. కలెక్టర్ గారు మాకు ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్స్జెండర్స్ అందరికీ కూడా మేమైతే చాలా హ్యాపీగా మా కమ్యూనిటీ తరపుని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ తరపుని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే మేము చాలా హర్షంతో వ్యక్తం చేసే విషయం ఏంటంటే, మాకు స్వాభిమాన్ అనే ఒక చట్టం ఉందండి. దిశ చట్టం మహిళలకు ఎలాగో స్వాభిమానని ట్రాన్స్ మహిళలకు ఒక చట్టం ఏర్పడింది. దానికోసం మేము ఎంతో ఫైట్ చేసి ఆ చట్టాన్ని తెచ్చుకున్నాము. ఈ రోజునాడు మా యొక్క ప్లకార్డ్స్తో, ఈ స్వాభిమాన్ అనే చట్టం యొక్క ప్లకార్డ్స్తో మేము ఉప ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన వేడుకకు మేము వెళ్ళినందుకు మా ప్లకార్డ్స్తో మేము అక్కడ చిన్నగా మా యొక్క ఏర్పాటుని, మాకు ఒక స్థలాన్ని కేటాయించిన కలెక్టర్ గారికి మేము చాలా హృదయపూర్వక కృతజ్ఞతలు. దీనికోసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలియడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా కమ్యూనిటీ తరపున తెలియజేస్తున్నాను. మన కమ్యూనిటీ అందరూ కూడా దీన్ని గుర్తించండి. ఫస్ట్ టైం మన కాకినాడ జిల్లాలో మా కలెక్టర్ గారి సమక్షంలో, ఎస్పీ గారి సమక్షంలో మేము ఈ ప్రోగ్రామ్ చేశాము. ప్రతి ఒక్కళ్ళు కూడా మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ అందరూ కూడా ముందుకు నడిపించండి. అలాగే మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. కూటమి ప్రభుత్వంలో ఇన్ని ప్రభుత్వాలు మాని కానీ మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు, మా సమస్యల కోసం ఎవరు పోరాడలేదు. అలాంటిది మన జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం వారు మమ్మల్ని మేము ఎక్కడికైనా వెళితే ముందుకు తీసుకెళ్ళడం, మా కోసం ఆలోచించడం, మాకు ఒక వెల్ఫేర్ బోర్డు కావాలని మేము అడగడం, అవన్నీ కూడా నాదెండ్ల మనోహర్ గారికి చెప్పడం కూడా జరిగింది. మేము కూడా నామినేటెడ్ పోస్ట్కి నేను అప్లై చేశాను. దానికి కూడా ఆయన సానుకూలంగా స్పందించారు. ఎందుకంటే పార్టీలో మేము ఎప్పటి నుంచో ఉన్నాము, కృషి చేస్తున్నాము. మా వంతు సహాయ సహకారాలు రాష్ట్ర వ్యాప్తంగా మేము అందించడం జరిగింది. ఈ విషయంలో అయితే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మాకు కూడా ఒక నామినేటెడ్ పోస్ట్, మాకు కూడా ఒక గౌరవమైన పోస్టు ఇస్తారని మేము ఆశిస్తున్నాము, అభ్యర్థిస్తున్నాను.
అలాగే మా యొక్క చట్టాలను గౌరవించి ఇంకా మునుముందుకు తీసుకెళ్తారని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కలెక్టర్ స్వయంగా పిలవడం వాళ్ళకి ఎంతో సంతోషదాయకంగా ఉందని చెప్పి, అలాగే రానున్న ఈ కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి చెందాలి, అలాగే మాకు పెన్షన్ సంబంధించినటువంటి దాంట్లో కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని చెప్పి భావిస్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. కెమెరామెన్ శ్రీనితో కిషోర్, 910 TV.